టీచర్, అమ్మాయిలు ఎక్కువగా బాధపడుతున్న సమస్యల్లో ముఖ్యంగా పీసీఓడి, పీసీఓఎస్ ఉంది కదా! దాన్ని మనం ఏ ఆసనాల వల్ల తగ్గించుకోవచ్చు? ఏం చేయడం వలన ఆ సమస్యని మనం దూరం చేయగలుగుతాం? చాలా చక్కటి సమస్య గురించి అడిగాము. సరే, ఏం చేస్తే మనకి పీసీఓడి, పీసీఓఎస్ తగ్గుతుందో చూద్దాం. అయితే ముఖ్యంగా మనం తీసుకునే ఆహారపు అలవాట్లని మార్చుకోవాలి. జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్ అనేది మనం దూరం చేయాలి. వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి. కాయగూరలు, పచ్చి కూరలు, అలానే పండ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఈ సమస్యతో బాధపడుతున్న మహిళలు చేయవలసిన ఆసనాలు ఇప్పుడు చూద్దాం. బద్ధకోనాసనం, బటర్ఫ్లై పోజ్ 50 టైమ్స్ చేయాలి ప్రతిరోజు. తర్వాత మలాసనం 30 సెకండ్స్ హోల్డ్ చేసి ఉంచాలి. తర్వాత చక్కి చలాసనం చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఈ ఆసనం ఈచ్ 20 టైమ్స్. నెక్స్ట్ వాల్ సైడ్స్ 50 టైమ్స్ చేయాలి. ఆసనాలతో పాటు అద్భుతమైన ముద్రలను కూడా వేయాలి. మొదటిగా యోని ముద్ర ఆడవారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ముద్రని కనీసం 3 నిమిషాలైనా ప్రతిరోజు చేయాలి. తరువాత బ్రహ్మముద్ర, ఇది పీసీఓడి, పీసీఓఎస్కి బాగా ఉపయోగపడుతుంది. 3 నుంచి 5 నిమిషాల వరకు మనం ప్రాక్టీస్ చేయాలి.